డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి పంపించి అమ్మాయి తప్పేసి ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు. మనం బాగాలేదని చెప్పని డాక్టర్తో లోపల సెట్టింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు. ఆ చిన్న ఎస్కట్ ఉంటుంది కదా సార్, వాళ్ళకి 5,000 ఇచ్చి ఇది చేస్తే ఆ నర్సుల రూమ్ ఉంటుంది, దానిలో పోరేవచ్చు. అట్లా కూడా పోయొచ్చు సార్. నేను నవ్వుతారు, మీకు తెలియదు కదా. ఏ విధంగా వెళ్ళావు? అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా? పోయేది అట్లా నేను. డబ్బులు ఎక్కడ నీకు? సార్ చెల్లపల్లి జైల్లో కరెక్ట్ చెక్ చేస్తే ఒక 30-40 లక్షలు దొరుకుతాయి సార్. ఒక్కళ్ళ దగ్గర 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కూడా కనబడదు. 500, 1000 రూపాయలే అప్పుడు. కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్ సార్ ట్రీట్మెంట్. అంటే ఏమన్నా నీకు ఆరోగ్యం ఏం బాగాలని చెప్పు. డాక్టర్తో మాట్లాడితే అయిపోతుంది సార్. డాక్టర్ పెన్ను వాటి రాసిందంటే ఎవరు అబ్జెక్షన్ ఉండే కదా సార్, పంపిస్తారు, ఎస్కార్డ్ ఇచ్చి పంపిస్తారు. ఏ హాస్పిటల్కి వచ్చావు? ఉస్మానియాకి వచ్చినా, గాంధీ పోయినా. అంటే హాస్పిటల్ పబ్లిక్గా వార్డ్ రూమ్లో ఎలాగ జైలు వార్డు ఉంటుంది కదా. ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వాడు సార్. అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ ఒక అర్ధ గంట సేపు వెయిటింగ్ అంటే మన ఇష్టం. అక్కడ పక్కకు కూర్చోవచ్చు, వాడు లోపల కూర్చోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు తెలుసా, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తా ఇలా పలానా వాళ్ళు సార్, ఫోన్ చేసుకోవాలి, మీకు ఏదంటే చూసుకుంటా అని చెప్పండి, సరే అని చెప్పి ఫోన్ ఇస్తారు. వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. ఎవరని చెప్తే అక్కనో చెల్లెనో మరదలో గిరదలో అని చెప్తాను నేను. చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తా, ఇన్ని రోజులు అవుతాను సార్ నాకు ఇది అవుతుంది అంటే, సరే ఇష్టం కానీ మమ్మల్ని బాధం చేయకు, మరీ ఇంత చేయకని చెప్పి చెప్తారు.